హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ కేదార్ యువరాజ్ని, మీనన్ని ఎలా అయినా ఆడిటోరియంలోకి రప్పించాలని ఒక మాస్టర్ ప్లాన్ని వేస్తారు. యువరాజ్ ఆడిటోరియంకి రావాలంటే యువరాజ్ వాళ్ళ అమ్మ వైజయంతి అండ్ వైఫ్ నిషికా చేత ఎలా అయినా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయిస్తే, ఎమోషనల్గా మేము ప్రమాదంలో ఉన్నామని చెప్పిస్తే వస్తారు అని ప్లాన్ వేసుకొని కావాలనే ప్రొఫెసర్ నడుముకి ఉన్న బెల్ బాంబుని అందరికీ తీసి చూపిస్తాడు కేడి. ఇంకా ఆ టైమర్ని చూస్తూ, జేడి ఇంకొక 5 minutes మాత్రమే ఉంది, 5 minutesలో ఇది బ్లాస్ట్ అయిపోతుంది అని అంటారు. ఒక్కసారిగా వైజయంతి పై ప్రాణాలు పైకే పోతూ ఉంటాయి. అమ్మో, ఇంకొక 5 నిమిషాలే ఉందా అని వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా యువరాజ్ అయితే, లేదు, ఏదైతే అది అయింది, నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీని కాపాడుకోవాల్సిందే అని ఇంకా చెప్పకుండా మీనన్కి అక్కడి నుండి వచ్చేస్తాడు యువరాజ్. ఇంకలా మాస్క్ పెట్టుకొని, ఒక జోకర్ ఫేస్ మాస్క్ పెట్టుకొని ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతాడనమాట యువరాజ్. ఇంకలా జేడీ వాళ్ళ వైపు గన్ చూపిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా జేడీ గట్టిగా కొట్టి ఆ గన్ని లాక్కొని జేడీ పాయింట్ బ్లాంక్లో యువరాజ్కి గన్ గురి పెడుతుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. తీ, మాస్క్ తీ, నువ్వు ఎవరనేది ఇక్కడ అందరూ చూడాలి, చూపించు అని అంటుంది జేడీ. వెంటనే నిషిక, ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను మేము కారులో వస్తుంటే డ్రైవర్ని చంపేశాడు, చాలా దుర్మార్గుడు, నరరూప రాక్షసుడిలా ఉన్నాడు, అందుకే ముందు అతన్ని చంపేయండి మేడం అని అంటుంది నిషిక. ఒక్కసారిగా నిషిక మాటలకి షాక్ అయిపోతారు యువరాజ్. అవునమ్మి, ఇంకా ఇలాంటి వాడిని ప్రాణాలతో ఉంచకూడదు, ఎంతమంది ప్రాణాలు తీసి ఎంతమందికి కడుపు కోతను మీల్చాడో, ఇలాంటి వాడిని చంపేయాల్సిందే, చంపేయాల్సిందే అని అంటుంది వైజయంతి. ఇంకా యువరాజ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. జేడీ ఇదంతా వింటూ, యువరాజ్, ఇప్పటికైనా అర్థమైందా, నువ్వు డబ్బు కోసం చెడ్డవాడిగా మార్చుకుంటే ఆ చెడు నీకే తిరిగి ఎంతటి విషయాన్ని ఇస్తుందో ఇప్పటికైనా అర్థం చేసుకుంటావు అని చూస్తూ ఉంటుంది జేడీ. ముందు నువ్వు ఆ మాస్క్ తీ అని అంటుంది. ఇంకలా యువరాజ్ కరెక్ట్గా మాస్క్ తీద్దామని చెయ్యి అలా మాస్క్ పై పెట్టుకుంటే ఒక గన్ షాట్ సౌండ్ వినపడుతుంది. ఎవరో కాదు, మీనన్ బాయ్. సో మీనన్ అక్కడికి వస్తాడు. ప్రిన్స్, నీకు చెప్పాను రావద్దని, కానీ వచ్చావు కదా అని అంటాడు. ఇంకా అలా యువరాజ్ అయితే పక్కకి తోసేస్తాడు జేడీని. ఏయ్, అందరు కూర్చోండి అని చెప్పి మీనన్ అయితే ఇంకా అందరి వైపు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మీనన్ దగ్గరికి వస్తుంది జేడీ. చూడు మీనన్, ఇప్పుడు నువ్వు మా చేతిలో కిడ్నాప్ అయ్యావు, ఇప్పుడు నీ చేతికి నేను టైం బాంబ్ని ఫిక్స్ చేస్తాను కేడీ అని అంటుంది. ఇంకా ఏదైతే ప్రొఫెసర్కి బాంబ్ పెట్టారు దట్ బెల్ట్ది, అది ఇంకా కరెక్ట్గా మీనన్కి చుడతాడనమాట కేడీ వచ్చి. మీనన్కి చుట్టి వెంటనే మీనన్ పాకెట్లో ఉన్న ఆ రిమోట్ని జేడీ తీసుకుంటుంది. ఏంటి మీనన్, హ్యాపీగా ఉందా, సరదాగా ఉంది కదా, ఇదిగో ఇప్పుడే ఇది ఇలా నేను ఒక్క బటన్ ప్రెస్ చేశాననుకో, నువ్వు పీస్ పీస్ అయిపోతావు. అప్పుడు డాన్ అవ్వాలనే నీ కళ, కోరిక అన్నీ నీతో పాటే గాల్లో కలిసిపోతాయి. చెప్పు, బటన్ నొక్కమంటావా, ఆన్ చేయమంటావా, చెప్పు మీనన్ అని అంటుంది జడి. జడి, వద్దు, ఆన్ చేయద్దు అని వణికిపోతూ ఉంటాడు మీనన్. పర్లేదు మీనన్, మన మీననే కదా, సరే సరే, ఇప్పుడు మీరందరికీ ఇదొక ఎంటర్టైన్మెంట్ షో అని ఇంకా సెంటర్లో కూర్చోబెడుతుంది మీనన్ని హ్యాపీగా జేడి. కూర్చోబెట్టి ఇప్పుడు ఆ బాంబ్స్ని ఎలా డిస్పోజ్ చేయాలో చెప్పు అని అంటుంది. నేను చెప్పను అని అంటాడు. వెంటనే కేడి మీనన్ చెంపపై కొడతాడు. ఏయ్ అని లేవబోతుంటే, ఏయ్, బటన్ నా చేతిలో ఉంది అని అంటుంది. ఇంకా నోరు మూసుకొని కూర్చుంటాడు మీనన్. అప్పుడే ఇంకా రమ్య వాళ్ళైతే బాంబ్ స్క్వాడ్స్ని పిలిపిస్తారు. సో ఆ బాంబ్ స్క్వాడ్స్ అయితే వచ్చి ఇక సీట్ కింద, చైర్స్ కింద ఉన్న బాంబ్స్ అన్నిటినీ డిఫ్యూజ్ చేసేస్తూ లైక్ వైర్స్ అన్ని కట్ చేసేస్తారు. కట్ చేసేసిన తర్వాత యువరాజ్ అట్నిండటు పారిపోతాడు. మై గాడ్, క్షణంలో తప్పించుకున్నాను, లేకపోతే ఖచ్చితంగా అమ్మకి, నిషికి
నా గురించి తెలిసిపోయేది అని వెంటనే ఇంకలా అక్కడి నుండి అయితే పారిపోతాడు మీనన్ దగ్గర నుండి యువరాజ్. ఇంకా మీనన్ ఒక్కడే అక్కడ ఉంటాడు. మీనన్ జేడీ కేడీ ఉంటారు. అక్కడి నుండి జనాలందరూ వెళ్ళిపోతారు. ఇంక మొత్తం డిఫ్యూజ్ చేసేసేసరికి ఇంకా మీనన్ తలపై గన్ గురి పెడుతుంది జేడీ. ఏంటి మీనన్, ఇన్ని రోజులు చావంటే ఏంటో తెలియదని నువ్వు ఒక మృత్యుంజయుడు అని తెగ సంబరపడిపోయావు కదా, ఇప్పుడు అర్థమైందా చావు భయం ఎలా ఉంటుందో? అర్థమైందా? ప్రాణం నీకు మాత్రమే కాదు అందరికీ ఉంటుంది. అలాంటి ప్రాణాలని తీసే నీలాంటి వాడిని చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ అది నా ధర్మం కాదు. ఎందుకంటే నేను మనిషిని, నీలాంటి వాడిని కాదు. కాబట్టే చెప్తున్నాను, ఇప్పటికైనా జైలుకి వెళ్ళి మనిషిగా మారు అని ఇంకా అలా మనిషిగా మారమని అలా ఈడ్చుకొని లైక్ కాలర్ పట్టుకొని ఇంకా మీనన్ అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట జేడీ. ఇంకా మీనన్ వెంటనే వాళ్ళ మనుషుల్ని పిలిపించి స్మోక్ బాంబ్స్ని వేపించి అలా పొగలో మాయమైపోతాడు. చా, మళ్ళీ తప్పించుకున్నాడు అని అంటాడు కేడీ. తప్పించుకున్నా నాకు ఫుల్ సాటిస్ఫై అయ్యాను కేడీ. ఎందుకంటే మీనన్ కళ్ళల్లో భయాన్ని చూశాను, చావు భయాన్ని చూశాను. ఇది వాడికి రోజు చూపించాలి అని అంటారు. ఖచ్చితంగా జేడీ, ఇవాటి నుండి నరకం నరకం అంటే ఏంటో మీనన్కి తెలిసేలా చేస్తాం కదా అని హ్యాపీగా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. హ్యాపీగా కేడీ ఇంకా అలా జేడీ కేడీ ఆపరేషన్ని సక్సెస్ చేసి ప్రొఫెసర్ కరెక్ట్గా ప్రజెంటేషన్ చేసేలా చేసి ఇంకా హ్యాపీగా ఆయనతో వాటర్తో రన్ అయ్యే వెహికల్ గురించి ప్రజెంటేషన్ ఇప్పించి సక్సెస్ఫుల్గా మిషన్ని కంప్లీట్ చేస్తారు. మీనన్ మాత్రం కోపంతో రగిలిపోతూ, జేడీ ఎప్పుడూ లేనిది నాకు చావు భయాన్ని చూపించావు. ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని ఇంకా తన డెన్లో కూర్చొని శపథం చేస్తూ ఉంటాడు మీనన్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వచ్చి, వదిన ఆడిటోరియంలో ఏదో పెద్ద న్యూసెన్స్ జరిగిందంట అని అంటారు. అవును దాత్రి, కాపాడడానికి జేడీ ఉన్నారు కాబట్టి అక్కడ ఒక ప్లాన్ వేసి కాపాడారు, లేకపోతే ఏమైపోయే వాళ్ళమో ఏంటో అని అంటారు. అవును నిజమే, అయినా పోలీస్ అక్కడ ఉండడమే మంచిది అని అంటుంది వైజయంతి. ఏంటి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా అని అంటుంది ధాత్రి. అవునమ్మి, లేకపోతే ఎంత భయం వేసి ఉండదో తెలుసా. నిజంగా ఆ జేడీ కేడీలు ఎవరో కానీ వాళ్ళు నిండు నూరేళ్ళు సంతోషంగా చల్లగా ఉండాలా. ఎందుకంటే మాతో పాటు చాలామంది ప్రాణాలని వాళ్ళు కాపాడుండారు, లేకపోతే ఆ ప్రాణాలు పైకే పోయేవి అని ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుందన్నమాట వైజయంతి. ఆ మాటలు విన్న నిషిక అయితే చూస్తూ ఉంటే ఇటువైపు జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే కౌశికి వాళ్ళని ఎప్పటి నుండో లంచ్కి పిలవాలి అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు, ఒకసారి కాల్ చేస్తాను అని వెళ్తుంది కౌశికి. వదిన ఇప్పుడు వాళ్ళకి కాల్ చేయడం ఎందుకు వదిన అంటే వాళ్ళు బిజీగా ఉంటారేమో కదా అని అంటుంది. ఏంటి బిజీగా ఉంటారా? నీకెలా తెలుసు జగదాత్రి, నువ్వు తెలిసినట్టే ఎలా చెప్తున్నావు అని అంటారు. అంటే వదిన ఏదో జస్ట్ గెస్ చేశాను అని అంటుంది. సరే తర్వాతైనా కాల్ చేస్తానులే అని అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి. అమ్మయ్య, ఇప్పుడు మనం ఏదో ఒకలా చెప్పాం కట్ సరిపోయింది, లేకపోతే ఖచ్చితంగా ఏదో మనం దొరికిపోయే వాళ్ళమని చెప్పి జగదాత్రి కేదార్ సేవ్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇంకలా రెడీ అవుతూ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే పోలీస్ స్టేషన్కి ఇంకా అందరూ జనాలు గుమిగూడి కనబడతారు. ఇదేంటి చాలామంది జనాలు ఉన్నారు అని చెప్పి చూసేసరికి అక్కడ శ్రీవల్లి కళ్ళు తిరిగి పడిపోయి కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. అయ్యో కేదార్, ఏంటి ఈ అమ్మాయి ఆ రోజు అని అంటుంది. అవును దాత్రి, తనే ఈ అమ్మాయి అని అంటారు. మరేంటి ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది అని జనాలందరినీ పక్కకు తోసేసి ఇంకలా పాపం కేదార్ తన సొంత చెల్లెలు శ్రీవల్లిని ఎత్తుకొని తన ఇంటికే తీసుకువెళ్తారు. ఇంకా జగదాత్రి కేదార్ శ్రీవల్లిని ఇంటికి తీసుకురావడంతో శ్రీవల్లి స్పృహలో లేకుండా పోతుంది. ఇంకప్పుడే కౌశికి సుధాకర్ కూడా వస్తారు. ఏంటి ఏమైంది అని అడుగుతారు కౌశికి. వదిన, తను మన ఇంటికి కొంచెం దూరంలో స్పృహ కోల్పోయి కనబడింది వదిన, అందుకే ఇంటికి తీసుకొచ్చాం అని అంటుంది ధాత్రి. అవునా,
ఒక్క నిమిషం, నేను ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తానని చెప్పి ఇంకా వెంటనే కౌశికి అయితే డాక్టర్కి కాల్ చేస్తారు. అలా ఇంకా వాటర్ కూడా చల్లుతూ ఉండి వాటర్ తాగిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా స్పృహలోకి వస్తుంది శ్రీవల్లి. ఇంకా డాక్టర్ కూడా వచ్చి శ్రీవల్లిని చెక్ చేస్తారు. తనకి చాలా గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. 2 డేస్ నుండి ఏమీ తినలేదనుకుంటా, తనకి ముందే ఏదైనా భోజనం పెట్టండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే జగదాత్రి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. శ్రీవల్లి, ఏమైంది, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అని అడుగుతుంది. ఏం చేయమంటారమ్మా, మరి నన్ను ఏం చేయమంటారు? మీరు చేసిన ఘనకార్యం అలా ఉంది. నన్ను అర్థం చేసుకోకుండా బాబుని కాపాడిన కృతజ్ఞత లేకుండా ఇదిగో ఈ పెద్ద మేడమేమో నన్ను కొట్టారు. అందుకే అది ఎవడో ఒక వెధవ ఇన్స్టా మొత్తం వైరల్ చేసేశాడు. దానివల్ల నన్ను అనాథ శరణాలయం నుండి గెంటేశారు. నేను రోడ్డు మీద పడ్డాను. నేను ఒక అనాథని, నాకుందంటూ ఆ ఒక్క అనాథ శరణాలయమే. అలాంటిది అది కూడా తీసేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటుంది పాపం శ్రీవల్లి. వెంటనే కౌశికి శ్రీవల్లి కన్నీరు తుడిచి, చూడు శ్రీవల్లి, ఆ రోజు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వే నా బాబుని దొంగతనం చేస్తున్నావేమోననే కోపంతో నిన్ను కొట్టాను, అంతేకాని నీపై ఎలాంటి పర్సనల్ కోపం లేదు. చూడు, నా వల్లే నీ జీవితం నాశనం అయింది అంటున్నావు కాబట్టి నా వల్లే నీకు ఖచ్చితంగా ఒక మంచి దారి చూపిస్తాను. నువ్వు అనాథ అంటున్నావు, నీకెవరు లేరు అంటున్నావు. ఎందుకు లేను? అక్కగా నేనున్నాను కదా. నేను నీ అక్క అనుకో. అదిగో కేదార్, యువరాజ్ వీరిద్దరూ నీ అన్నయ్యలు అనుకో. ఏముంది, కలుపుకుంటూ పోతే బంధాలు ఖచ్చితంగా కలుస్తాయి. కాబట్టి నువ్వు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చదువుకోవడానికి మంచి కాలేజ్లో చదువు నేను ఇప్పిస్తాను. ఎందుకంటే నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటారు కౌశికి. ఇంకా ఒక్కసారిగా పాపం కౌశికిని హక్ చేసుకుంటారు శ్రీవల్లి. అక్క, ఇప్పటి వరకు ఇంత ప్రేమగా నాతో ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు. నేను మీపై కోపం చూపించాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే మంచివారిలా అనిపిస్తున్నారు. థ్యాంక్స్ అక్క అని అంటుంది. సరే, నువ్వు ముందు వెళ్ళి టిఫిన్ చేయి, దాత్రి తనకి టిఫిన్ వడ్డించు అని అంటారు. సరే వదినా, రా అని చెప్పి ఇంకా టిఫిన్ పెడుతూ ఉంటే సుధాకర్ చూస్తూ ఉంటారనమాట శ్రీవల్లిని. ఇంకా వెంటనే శ్రీవల్లి ఫస్ట్ తినే ఒక పీస్ని పక్కన పెట్టి దేవుడికి మొక్కుకుంటుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది దాత్రి. ఏం లేదు వదినా, ఇదిగో ఇలా ఫస్ట్ పీస్ని పక్కన పెట్టి దేవుడికి నమస్కారం చేసుకొని తినాలని చిన్నప్పటి నుండి నాకు అలవాటు అని అంటుంది. ఒక్కసారిగా కేదార్, సుధాకర్ ఇద్దరు గుర్తు చేసుకుంటారు. ఎప్పుడైతే సుహాసిని ఫ్లాష్ బ్యాక్లో అలానే ఎప్పుడు తను భోజనం చేసినా ఫస్ట్ ముద్ద అలా ఇంక పెట్టి నమస్కారం పెట్టుకొని భోజనం చేస్తుంది. ఏంటిది అని అడిగినప్పుడు ఏమో నాకు మా అమ్మ చెప్పింది అని అనేది. ఇంకా అది గుర్తు చేసుకుంటారు ఒకేసారి సుధాకర్ అండ్ కేదార్. ఇంకా అలా పాపం తనైతే టిఫిన్ చేస్తూ ఉంటే ఇప్పటికే ఈ ఇంట్లో ఇద్దరు ఫ్రీగా ఉంటున్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడానా అని అంటుంది వైజయంతి. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అయినా నా వల్లే తన లైఫ్ అలా అయింది కాబట్టి అని కాదు. ఒక ఆడపిల్లని బాధ్యత గల వాళ్ళు ఒక ఆడపిల్లని ఆదుకోవడం, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడంలో తప్పేమీ లేదు. ప్లీజ్ మీ దురుసు మాటలతో తన్ని ఇబ్బంది పెట్టకండి పిన్ని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఇంకా సుధాకర్ తన దగ్గరికి వస్తాడు శ్రీవల్లి దగ్గరికి. అమ్మా, నీ పేరు శ్రీవల్లి కదా, ఇంతకీ మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు ఏంటి, ఈ విషయాలు ఏమైనా తెలుసా నీకు అని అడుగుతారు. లేదు సార్, నాకు ఏ విషయాలు తెలీదు. నేను చిన్నప్పటి నుండి అనాథ శరణాలయంలోనే పెరిగాను సార్ అని అంటుంది. ఓ అవునా, సరే, నువ్వేం బాధపడద్దమ్మా, నీ వెంట ఆ దేవుడు ఉంటాడు సరేనా అని పాపం తలపై చేవేసి నిమురుతూ ఉంటారనమాట హ్యాపీగా తనైతే. ఇంకా సుధాకర్ కూడా చూస్తూ ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇద్దరు ఇంకా కేదార్ అండ్ సుధాకర్ శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ జేడీకేడీగా మారి సాధు నాయక్ దగ్గరికి వెళ్తారు. జై హింద్ సార్, మీరు చెప్పినట్టే ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి సార్ అని అడుగుతారు. జేడీ, నెక్స్ట్ కేసు ఉండడానికి టైం లేదు. బికాస్ మీనన్ ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. మీనన్ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఎవరు గెస్ట్ చేయలేరు. బట్ ఇప్పుడు తనకి ఉన్న కొన్ని $1 బిలియన్ డీల్ పోవడంతో తను మీపైనే అటాక్ చేస్తాడని నాకెందుకో డౌట్గా ఉంది.
కాబట్టి మీరు కూడా కొన్ని రోజులు ఎగ్జైల్లో అజ్ఞాతవాసంలో ఉండండి. అలా ఉంటేనే మీకు సేఫ్గా ఉంటుంది అని అంటారు. సార్, ఒక క్రిమినల్కి భయపడి మేము దాక్కోవడం ఏంటి సార్ అని అంటారు కేడి. చూడు కేడి, కొన్నిసార్లు కొన్ని పనులు చేయక తప్పదు. కాబట్టి మీరిద్దరూ జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. కాబట్టి మీరు వేరే కంట్రీకి వెళ్ళండి అని అంటారు. అంటే సార్ అది అని ఆలోచిస్తుంటే జేడి, కమాన్, చెప్తున్నాను కదా, ఇంట్లో ఏదో ఒక విషయం చెప్పి వేరే కంట్రీకి వెళ్ళండి అని అంటారు. సార్ అంటే అని అంటుంటే ఓకే, మీరు నేను చెప్పించేస్తారనే నమ్మకం, గౌరవం నాకుంది. సో మీరు బయలుదేరండి అని అంటారు. ఏంటో సార్ ఇలా చెప్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇద్దరు ఆలోచించుకుంటూ బయటికి వస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు. యువరాజ్, యువరాజ్, ఏంటిది, నువ్వు ఇంతలా ఎందుకు డ్రింక్ చేసావు, ఇప్పుడు నీకేం బాధ వచ్చింది అని అడుగుతుంది నిషిక. నిషి, వద్దు, నాతో మాట్లాడొద్దు, నన్ను నన్ను చంపేయమంటావా నువ్వు అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషి. యువరాజ్, నీకేమైనా పిచ్చా, నేను నిన్ను చంపేయమని ఎందుకంటాను యువరాజ్ అని అంటుంది. లేదు, నువ్వు నన్ను చంపేయమన్నావు, మా అమ్మ ఇలాంటి వాడు భూమికి భారం అనింది, ఇద్దరు కలిసి నన్ను షూట్ చేసేమని చెప్పారు కదా, నేనే పిచ్చోడిని, మిమ్మల్ని కాపాడడానికి వస్తే మీరు నన్ను షూట్ చేయమన్నారు, పోయింది, ఇంప్రెషన్ అంతా పోయింది. మీనన్ నన్ను ఎప్పుడెప్పుడు వేసేద్దామని తిరుగుతున్నాడు. ఇప్పుడు వాడికి వాళ్ళ మీద ఉన్న కోపం కంటే నా మీద ఉన్న కోపమే ఎక్కువైపోయింది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల డీల్ నా చేతుల ద్వారా పోయినాయి, మీనన్కి మొత్తం పోయింది. కాబట్టి నన్ను బాయ్ చంపేస్తాడు అని కళ్ళు తిరిగి పడిపోతాడు. యువరాజ్, యువరాజ్, యువరాజ్ అని పిలుస్తూ ఉంటుంది నిషిక. అబ్బోడా, ఏమైండదురా అమ్మి, ఏందిది అని అడుగుతుంది. అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, మన ఇద్దరం ఆయన్ని చంపేయమని అన్నామంట, ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది నిషిక. వాడు ఇప్పుడు డ్రింక్ చేస్తున్నాడు కదా, అందుకే వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు వాటినేమి పట్టించుకోవద్దమ్మి, లేచాక అడుగుదాంలే, వాడే చెప్తాడని చెప్పి ఇంకలా పడుకోబెడతారనమాట యువరాజ్ని. బాయ్, నన్ను క్షమించు బాయ్ అని కలవరిస్తూ నిద్రపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా ఇంటికి రాగానే కౌశికి, సాధు నాయక్ మాట్లాడుకోవడం కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇదేంటి సార్ ఇంటికి వచ్చారు, సార్ మీరు అని గుర్తులేనట్టు అడుగుతుంది. ఏంటి దాత్రి, నన్ను మర్చిపోయావా? నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను గుర్తుపెట్టుకుంటానమ్మా, ఎందుకంటే ది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ కావ్య కూతురివి కదా నువ్వు, అందుకే నీ గురించి మాట్లాడడానికే కౌశికి గారిని కలిశాను అని అంటారు. వెంటనే కౌశికి జగదాత్రి అండ్ కేదార్ దగ్గరికి వస్తుంది. ఏంటి దాత్రి, మీకు సార్ ఎందుకు వచ్చారో తెలీదా అని అంటారు. తెలీదు వదినా అని అంటుంది. సరే నేను చెప్తాను విను. రేపు మీ పెళ్ళయి 6 months కంప్లీట్ అవుతుంది కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాత్రి. ఓ, మన పెళ్ళై అప్పుడే అన్ని మంత్స్ అయిపోతుందా అని ఆలోచనలో పడుతుంది. కాబట్టి మీ పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది కాబట్టి మీరిద్దరూ ఇప్పటి వరకు హనీమూన్కి వెళ్ళలేదని సార్ బాధపడుతున్నారు, అందుకే మిమ్మల్ని హనీమూన్కి పంపించడానికి సిద్ధం చేయమన్నారు. ఆ విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను, ఈ థాట్ నాకు ఎందుకు రాలేదా అని ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటారు. వదిన ఇప్పుడు అంటే అని అంటుంది దాత్రి. ఇంక నువ్వేమీ మాట్లాడద్దు, నీకోసం నేను మార్నింగే ఫ్లైట్ టికెట్స్ తెప్పించి పెడతాను, మీరు హ్యాపీగా స్విట్జర్లాండ్ వెళ్ళిరండి, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, ఇప్పుడు మంచి సీజన్ కూడా, ఓకే అని ఇంకా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది కౌశికి ప్రేమగా. ఇదంతా చూస్తూ నిషిక, వైజయంతి చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.